ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి మహిమపరచి తీరడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసముతో గడిపి తీరడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఇప్పుడు కూడా సజీవుడు. ఆయన శక్తి సామర్థ్యం ఇప్పుడు కూడా పనిచేస్తూ దానికి ఉన్న రుజువులు ఈరోజు పగటి వేళ ఆరాధనలో కనబడి తీరినందుకు దేవునికి స్తోత్రం. దేవుడిని యొక్క వాక్యం సెలవిచ్చిన ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతి కలిగిన దేవుడు. ఆయనలో ఏ రీతి కలిగిన మార్పు లేదు. కానీ ఆయనను సేవించిన వారిలో ఏముంది? ఎల్లప్పుడూ పూర్తి మార్పు కలిగే ఒక విధానమే. అందుకే ఈ రోజుల్లో దేవుని యొక్క సన్నిధిలో ఇంకా శక్తియుక్తంగా ఉండి తీరడానికి దేవుని యొక్క బిడ్డలుగా తయారై తీరాలి. శారీరక సుఖాలకు, శారీరక పాప స్వభావాలకు ఏమంచి తీరాలి? సమాధి చేసి పెట్టి తీరాలి, సిలువ వేసి తీరాలి. అలాగైతేనే మన క్రైస్తవ జీవితం శుభకరంగా మారి తీరగలిగేది. అందుకే నిన్న దేవుని యొక్క దాసు చెప్తూ ఉండేరు, ఉపవాసం చేయడం అది నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ ఆస్తికి, నీ సంపాదనకి మొత్తం ఏమై తీరాలి? విడుదలగా, శుభముగా మారి తీరాలి. లేకపోతే దాని యొక్క ప్రభావం ఏమై తీరుతుంది? దుష్ట సాతాను శక్తిలపై దాని యొక్క ప్రభావం విపరీతంగా కనబడి తీరుతాయి. అందుకే ఈ రోజుల్లో దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేసి తీరాలి. దుష్టునికి నా మీద ఏ రీతి కలిగిన అధికారము లేదు. నా జీవితంలో ఉన్న అధికారం నేను ఇచ్చింది దేవునికి మాత్రమే. ఆయన మాత్రమే నా జీవితంలో ఏమిచ్చి తీరేది? సహాయము, సదుపాయం చేసి పెట్టి తీరేది. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన సహకారంగా మనం కూర్చుందాం. ఈ పగటి వేళ దేవుడు మనతో మాట్లాడుట నిమిత్తం దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తితో మనసును ఏకీవించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండుదాం. దేవుడు మనల్ని అందరినీ కూడా సహాయపరచునుగాక. నేను దేవుని యొక్క వాక్య ప్రదేశంలో నుంచి నేను మాట్లాడుకొని వచ్చిన ఒక విషయమే నేను ఈరోజు కూడా ఈరోజు కూడా అదే విషయానికి ఆధారం చెందేటట్టుగా ముందుకెళ్ళడానికి నేను ఆశపడుతున్నాను. దేవుడు మనల్ని అందరినీ కూడా శక్తిపరచునుగాక. నిన్నటి పొద్దున, నిన్నటి రాత్రి ఒకే విషయం గురించి నేను చెప్పుకొని వచ్చాను. నెహెమ్యాకి కలిగిన ఆత్మీక విడుదలల గురించి, నెహెమ్యా తన జీవితంలో ఆత్మీకతలు చేసిన విషయాల గురించి నేను చెప్పుకొని వచ్చిన మాట. మొదటిగా నేను చెప్పొచ్చిన మాట, దయ కలిగిన వాడిగా ఏం చేయాలి? అన్ని చేష్టల్లో దయ కలిగిన వారిగా ఉండి తీరాలి. రెండవదిగా నేను చెప్పిన ఒక మాట, ఎల్లప్పుడూ ఏం చేయాలి? అడిగే ప్రశ్నలకు దానికి తగ్గట్టుకున్న జవాబు, ఆ ప్రశ్నకు తగ్గట్టుగానే మనకు దొరికి తీరుతారు. మూడవదిగా నేను చెప్పొచ్చిన మాట, జీవితంలో వేదన కలిగిన, దుఃఖం కలిగిన చర్యలు వచ్చినప్పుడు అందులో నుంచి మనం చచ్చిపోవాల్సిన, లేకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన పద్ధతులు ఏం అక్కర్లేదు. అందులో నుంచి జీవం కలిగి తిరిగి రావచ్చు, తీరవచ్చు. నాలుగోదిగా నేను చెప్పిన ఒక మాట, మన ప్రార్థనలన్నిటికీ, మన కన్నీరన్నిటికీ అన్నీ కూడా ప్రార్థనగా మారి తీరాలి. మన వేదనలన్నిటికీ కూడా దేవుని కొరకు చేసే చేష్ట పనులుగా మారి తీరాలి. ఐదోదిగా నేను చెప్పొచ్చిన మాట, ఏ విషయంలో కూడా భారము చెందకుండా దేవునికి మొదటి స్థానం ఇచ్చి తీరాలి. ఆరోజుగా నేను చెప్పిన ఒక మాట, మన ప్రార్థనకి ఏముంది? బ్రేక్‌త్రూ ఉంది, దానికి ఉన్న విడుదలలు ఉన్నాయి. ఏ విషయం కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో ఆ విషయానికి తగ్గట్టుకున్న జవాబు, ఎవడు మనల్ని ఎదిరించాడు వాడి ద్వారా దేవుడు ఏం చేసి తీరుతారు. దానికి ఉన్న నర్చరీ, లేకపోతే దానికి ప్రోత్సాహపరిచే విధానం. దానికి ఉదాహరణగా నేను చెప్పాను, అన్నాకి కలిగిన ప్రార్థనకి ఎదిరించిన వాడు ఏలి ఏమై తీరాడు? జీవితాంతం తన ప్రార్థనకు ప్రోత్సహించేవాడుగా మారి తీరాడు. ఈ 7 విషయాలే నేను గత పొద్దున సెక్షన్కి, మధ్యాహ్నం సెక్షన్కి నేను చెప్పొచ్చిన మాట. ఈరోజు కూడా అదే మాటలకు మనం ముందుగా కొనసాగించి తీరుదాం. 7వదిగా బైబిల్ సెలవిచ్చిన మాట, నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనం చదివినప్పుడు మనం చూడగలిగిన ఒక మాట, దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని బిడ్డలు ఎప్పుడు ఏం చెయ్యాలి? చాటించుచూ ఉండి తీరాలి. దేవుని యొక్క బిడ్డలకున్న ఒక ప్రత్యేకత, దేవుని గొప్పతనం ఎప్పుడు ఏం చేయాలి? పలుకుతూ ఉండి తీరాలి. ఎప్పుడు దాని యొక్క ఘోషము దేవుని సన్నిధిలో ఉండి తీరాలి, జీవితంలో ఉండి తీరాలి. ఆ అలవాటు దేవుని యొక్క బిడ్డలు ఈ కాలంలో అలవాటు చేసుకు తీరాలి. వేదన కలిగిన మాట ఏంటిదంటే, ఈ కాలంలో ఉన్న సంఘం దేవునికి ఘనపరిచే విషయంలో, దేవునికి లేవనెత్తే విషయంలో ఏమైపోయారు? మోగదేవతలు అయిపోయారు. దేవుడు ఘనతకు యోగ్యుడే, కానీ దేవునికి ఆరాధించిన వారు ఏమై తీరారు? మోగదేవతలు అయిపోయారు. మ్యూట్ డెమిగాడ్స్, మోగ దైవులు. దేవుడు కాదు, దైవం, దేవుని కింద ఉన్నవాడు.
నువ్వు ఆరాధనకు వచ్చి ఇఫ్ యు ఆర్ సైలెంట్ యూ షుడ్ అండర్స్టాండ్. నువ్వు ఆరాధనకు వచ్చి మౌనం పడ, నువ్వు నీలో ఒక దుష్ట దేవుడు వ్యాపరించి పనిచేస్తున్నాడు. నాతో లేరు అనుకుంటా. నువ్వు ఆరాధనకు వచ్చి కాలక్షేపంగా అలా కూకుని అలాగే వెళ్తున్నావా, దాని వెనకాతలో ఏమై తీరుతున్నది? ఒక దేవుడు కానీ ఒక దేవుడు దాని మీద వ్యాపరించి తీరుతున్నది. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, ప్రతి నోరు దేవునికి ఏం చేసి తీరాలి? స్తుతించి తీరాలి, దేవునికి ఘనపరిచి తీరాలి, దేవునికి ఆరాధన చేసి తీరాలి. దాని ద్వారా ఏమై తీరవచ్చు? ఏ సాతాను శక్తులకు కూడా ఏం కాకుండా పోవచ్చు. మౌనం కలిగి తీరేంతటిగా, నిష్ప్రయోజనం కలిగి తీరేంతటిగా. అందుకే చాలా దేవుని బిడ్డలు ఓడిపోవడానికి ఉన్న కారణం వారు దేవునికి ఏం చేయట్లేదు, ఘనపరిచి తీరట్లేదు. అందుకే నెహెమ్యాకి కలిగిన ఒక ప్రత్యేకత, తన జీవితంలో ఇలాంటి ఒక వార్త విన్నాడు, దేనిలో దానికి ఎవరు సహాయము లేదు. అలాంటి ఒక సన్నివేశంలో ఆయన దేవునికి ఏం చేయడానికి ప్రారంభించి తీరాడు, ఘనపరచడానికి ప్రారంభించాడు. దేవునికి ఘనత ఇప్పించుకు తీరడానికి తన మనసును సిద్ధపరచుకున్నాడు, తన ప్రార్థన సిద్ధపరచుకున్నాడు, తన కృపావరములను సిద్ధపరచుకున్నాడు, తన ఆత్మీయతను సిద్ధపరచుకు తిన దేవునికి ఘనపరచడం, అది మన జీవితానికి విడుదల ఇప్పించుకునే ఒక శ్రేణి తీరుతున్నది. అందుకే ప్రతి దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఎల్లప్పుడూ దేవునికి ఘనపరచుకు తీరాలి, ఎల్లప్పుడూ దేవుని యొక్క నామాన్ని లేవనెత్తుకు తీరాలి, ఎల్లప్పుడూ తన యొక్క నామాన్ని ఏం చేయాలి? విస్తరింపుగా చెప్పుకు తీరాలి. అందుకే 7వదిగా నేను చెప్పొచ్చిన మాట, దేవుని యొక్క ఘనత దేవుని యొక్క ప్రజలు ఇచ్చుకోవడానికి ప్రారంభించుకు తీరాలి. ఎంత అధికంగా దేవునికి నీవు ఘనపరిచి తీరుతావు, అంత ఆ శ్రమల పైన, ఆ కష్టాల పైన, ఆ విషయాల పైన నీకేమై తీరవచ్చు? త్రోవలు దొరికి తీరవచ్చు, వాటిలోంచి తప్పుకుపోవాల్సిన మార్గం దొరికి తీరవచ్చు, వాటిలో నుంచి కావాల్సిన సదుపాయాలు దొరికి తీరవచ్చు. అందుకే పగటి గల దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం చెప్పేవారికి ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని గణపతి. ఆయన ఎప్పుడు అతి ఉన్నతుడే. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, ఆయన అత్యున్నత సింహాసనమై ఆసీనున్నవాడు. ఆయన సింహాసనుడిపై ఆసీనుడై ఉన్నప్పుడు నీ కంఠధ్వని ద్వారా, నీ ఆరాధన ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ అన్య భాషల ద్వారా, నీ కృపావరాల ద్వారా ఆయన ఇంకా ఉన్నత శ్రేణిలోకి ఏం చేయాలి? ఎత్తబడి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవునికి ఘనపరచడానికి ప్రారంభించగలిగి తీరితే నీ సమస్యలకు త్రోవ తప్పుకుపోయేది, నీ సమస్యలకు పరిహారం వచ్చి తీరేది, నీ సమస్యలకు విడుదల వచ్చి తీరేది. నీ కళ్ళారానే నీవేం చేసి తీరొచ్చు, చూసి తీరొచ్చు. అంత శక్తి సామర్థ్యం దేవునికి ఘనపరిచే దాంట్లో ఉంది. హల్లెలూయా. అందుకే కొన్ని సంఘాలకు మీరు దర్శించిన మౌనంగా దేవుని వాక్యం వింటారు, నిశ్శబ్దంగా దేవుని యొక్క ఆయన నిశ్శబ్దం చెందే క్రియలో పని చేసేది దురాత్మే. If there is silence, demons start possessing you. నీవు నిశ్శబ్దత, ఆరాధన విషయంలో నిశ్శబ్దత అయితే, ఆత్మిక విషయంలో నిశ్శబ్దత అయితే, మనకెందుకులే ఆడ ఎలా పోతే నాకేంటి, డెమి గాడ్స్ నీలో వర్క్ చేస్తే దుష్ట దెయ్యపు శక్తులు నీ మీద వ్యాపరించి తీరుతాయి. నిజాయితీని నిజాయితీగా ప్రకటించకపోతే, వాస్తవాన్ని వాస్తవంగా పలకకపోతే, మౌనం పాటించేది ఇంకెవరు కాదు. అందుకే బైబిల్లో యేసయ్య మోగతనం పట్టిన ఒకడిని యేసయ్య ఏం చేశారు? మాట, అధికారం చెందిన మాట చెప్పి వాడిని స్వస్థపరిచారు. అలాగైతే మోగత సంఘంలో వ్యాపరించకూడదు, మోగత నీ ఆత్మీయతలో వ్యాపరించకూడదు, మోగత నీ ఆరాధనలో వ్యాపరించకూడదు. అలా వెళ్ళిపోతే దెయ్యం నీలో ఉంది. దానికి ఏం కావాలి? విడుదల కావాలి, అందులో నుంచి విముక్తి పొంది తీరాలి. అందుకే నెహెమ్యా చేసిన మాట, ఆయన దేవునికి ఘనపరచడానికి ప్రారంభించాడు. ఆయన దేవుని యొక్క నామాన్ని శ్రేష్టంగా ఏం చేయడానికి, దేవునికి పొగిడేటట్టుగా. ఘనత అంటే ఇంకేం కాదు, దేవుని ఎత్తి పొగిడేటట్టుగా. ఆ విషయంలో దేవుని బిడ్డలు అన్యులు ఒకే రకంగానే ఉన్నారు. పొగడమని చెప్తే ఎంత కావాలో అంత గొప్పగా ఏం చేసి తీరుతారు, పొగిడే తీరుతారు. అందుకే దేవునికి ఆయన పొగిడేటట్టుగా చెప్పిన మాట ఏంటో తెలుసా? పరలోకములో ఆసీనుడైన దేవుడు, గొప్ప దేవుడు, శ్రేష్టత చెందిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఓదార్పునిచ్చే దేవుడు, దేవుని యొక్క వాగ్దానాలు మాకు ఇచ్చిన దేవుడు అని చెప్పి దేవునికి ఏం చేయడానికి ప్రారంభించాడు? తన వేదన కలిగిన చర్యలో దేవునికి ఘనపరచడానికి ప్రారంభించాడు. తన ముందు సమస్యలు విపరీతంగా ఉన్నాయి, ఏమి తనతో సహాయం చేయడానికి ఏ మనిషి లేడు, ఆర్థికంగా సదుపాయాలు ఇచ్చి తీరడానికి ఎవరూ లేరు, దేవాలయం విషయం గురించి పట్టించుకునే చాలా మంది లేరు, దేవాలయ విషయంలో మధ్యవర్తి వహించి తీరడానికి ఎవరూ లేరు. అలాంటి యొక్క పద్ధతిలో
ఒంటరిగా ఈయన చేయగలిగిన మాట ఏంటో తెలుసా? దేవునికి గణపరచడానికి ప్రారంభించాడు, దేవునికి లేవనెత్తడానికి ప్రారంభించాడు. అందుకే బైబిల్ చెబుతున్నా, యెహోవా బాహు లెమ్ము లెమ్ము. దేవుని యొక్క చేతులు లెగడానికి ప్రారంభించగలిగి తీరిగితే, దేవుని యొక్క చేతులు మన కొరకు లెగడానికి ప్రారంభించగలిగి తీరితే శత్రువుల యొక్క పాలయంలో ఏమై తీరొచ్చు? కంటదనులు వినబడి తీరొచ్చు. మమ్మల్ని వదిలేయండి, మాతో నీకే సంబంధం లేదు, మా మాటకు మమ్మల్ని వదిలేయండి అని ఒక కంటదని నీ యుద్ధం కలిగే భూమిలో కనబడి వినబడి తీరుతాయి. అందుకే దేవుని యొక్క చెయ్య ఎండిపోలేదు, దేవుని యొక్క శక్తి సామర్థ్యం క్షయించిపోలేదు. దేవుడు ఇప్పుడు కూడా సజీవుడు, ఆయన పనిని ఆయన చేసే తీరుతాడు. ఈ పగటి వేళ తయారై తీరు దేవునికి గణపరిచి తీరడానికి, దేవుని యొక్క నామాన్ని మహిమపరిచి తీరడానికి. దేవునికి అంటే దేవుడు మనకి కొన్ని పదాలు మనకి బైబిల్లో ఇచ్చింది. దేవునికి గణపరిచి తీరడానికి కొన్ని పదాలు దేవుడు మనకి ఇచ్చినది. వాటిని ఏం చేసుకోవాలి? మనం కూడా వాడుకోవచ్చు. హల్లెలూయా. దానిని మనం అన్య భాషగా వాడి తీరచ్చు. నీకు అన్య భాష ప్రభావం లేదా? హల్లెలూయా, స్తోత్రం, మహిమ, హోషానా. నీకు ఏ రీతిగా దేవునికి గణపరిచి తీరేదు ఆ పదాలు వాడి దేవునికి ఏం చేసి తీరొచ్చు? ఎంత అధికంగా దేవునికి గణపరిచి తీరొచ్చు. గణపరచడం ప్రారంభించి తీరు నీ సమస్యలకు, నీ వేదన కలిగిన చర్యలకు ముగింపు వచ్చి తీరేది నీ విశ్వాసంలో నీకు కనబడతాది. అంత శక్తి ఉంది దేనికి? మనం దేవునికి గణపరిచే దాంట్లో. ఎరికో గోడలు కూలిపోవడానికి కూడా ఒకే ఒక కారణం. వారు ఏం చేసి ఏక కంఠ ధ్వనితో, ఏక మనసుతో, ఏక భావనతో వారు ఏం చేసి తీరారు? 14 సార్లు 7 రోజులు ఏం చేశారు? ఆ గోడ చుట్టూ ఏం చేశారు? ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ చేయడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? కంఠ ధ్వనిలో దేవుని యొక్క తీవ్ర శక్తి వ్యాపరించడానికి ప్రారంభించి తీరింది. అందుకే కదా ఈ మన ఊరిలో డీజేలన్నీ పెట్టే కారణం ఏంటిది మనకి ఇప్పుడు కూడా తెలియదు. ఎందుకు డీజే పెట్టేది? నువ్వు అక్కడ నిలబడి ఊపేస్తా, కానీ దెయ్యం అది. ఓ దెయ్యం నేను అలా ఊపేస్తుందంటే దేవుడు నేను ఓపెన్ తీరడానికి నువ్వు ఆ రీతిగా తయారవ్వాలి. అంతే కదా, అమ్మవారు దిగినప్పుడు జుత్తులు ఎలా తీసేసి ఎంతంత పద్ధతులు చేసేది. అంటే ఒక దెయ్యం ఒకడిలో ఘనత పొంది తీరితే శరీరం పైన అంత ప్రభావం చూపించగలిగి తీరితే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క వాక్యం, దేవుడిచ్చిన కృపావరం ఒక శరీరంలో వ్యాపరించి తీరగలిగితే దానికి మించి తీరేటట్టుగా ఉన్న ప్రదర్శన నీ శరీరం బయటికి చూపించి తీరుతాం. మన మెదడులో మనం ఒక సెటప్ పెట్టేశాం. ఏంటి? సప్పట్లు కొడితేనే ఆరాధన. ఓ నాయన నువ్వు కన్నీ స్వాతంత్రం ఉంది. వాటిని దెయ్యాలని నువ్వు పోల్చమాక. కృపావరం ఉంటే పోల్చుకో. ఉత్తుంటే దెయ్యాలు తెచ్చుకోమాక. ఆడలా దూకేశాడు, ఆడలా గేట్లు పట్టుకున్నాడు, ఆడలాగా నీకెందుకది కృపావరం లేదు, మేము కూర్చో. ఆ చేష్ట నువ్వు చేస్తే ఎవడో ఒకడు అలాగే చెప్తాడు. అందుకే మనం మౌనం పాటించేది. ఆయన దేవునికి గణపరిచే చర్యలో గణపరిచి తీరని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నెహెమ్యా తన వేదన కలిగిన చర్యలో దేవునికి ఏం చేయడానికి? గణపరచడానికి. అలా గణపరచడం వల్ల తన సమస్య తనకి చిన్నదిగా కనబడి తీరింది. తన ఎదురింపుగా ఉన్న విషయాలన్నీ తనకు కనబడలేనట్టుగా మారి తీరింది. ఆయన దాని పట్ల ఏం చేయొచ్చు? దేవుని మూలంగా జయం సాధించి తీరొచ్చు అన్న ఒక ధైర్యం దాడి లోపలికి వచ్చి తీరింది. దేవునికి గణపరిచి తీరడానికి ప్రారంభించింది. ఎరికో గోడలే కూలిందంటే నీ జీవిత విషయాలు కూలవా? నీ జీవితంలో పద్ధతులు కూలవా? నేను ఎదిరించిన సాతాను శక్తులు కూలిపోవా? నీ మీద దాడి చేస్తున్న అనాత్మిక శక్తులు నీ మీద మరి ఏ రీతి కనుక ప్రభావం చూపించదు. ఎరుకో కూలే తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏ దేవుని బిడ్డలు ఎల్లప్పుడు దేవుని యొక్క ఘనతను ఏం చెయ్యాలి? పాడి తీరాలి. మనం పాటలు పాడేదంటే నా గర్వం, నా అహంకారం చూపించడానికి కాదు, దేవునికి గణపరిచి తీరడానికి. అందుకే యోహాను చెప్పిన పదాలు, నేను తగ్గాలి, నువ్వు ఏమై తీరాలి? హెచ్చింపబడింది. నువ్వు పాట పాడుతున్నావు, వెరీ గుడ్. హెచ్చింపు నీకు రాకూడదు, దేవునికి రావాలి. నువ్వు వాక్యాలు వాయించిన వెరీ గుడ్, కానీ హెచ్చింపు ఎవరికి రావాలి? నువ్వు తగ్గాలి, ఆయన నెగ్గాలి. నువ్వు తగ్గాలి, ఆయన గెలవాలి. నువ్వు తగ్గాలి, ఆయన నామం గణపరచ తీరాలి. నువ్వు కనబడకుండా ఉండాలి, ఆయన కనబడేటట్టుగా ఉండి తీరాలి. నీ శబ్దం మూతపడి తీరాలి, ఆయన శబ్దం వినబడి తీరాలి. నీవు నిష్ప్రయోజనమైతే ఆయన ప్రయోజనమై తీరాలి. ఇదే ఆరాధన వ్యవస్థితి. మనకంతే రికార్డ్ డాన్స్ స్టైల్ అయిపోయింది. మన ఆరాధనలన్నీ ఎలాగైపోయింది? రికార్డ్ డాన్స్ స్టైల్. ఆ రికార్డ్ డాన్స్ లో ఆ మ్యూజిక్ కాదు ప్రాధాన్యత. ఏంటి ప్రాధాన్యత? ఆ డాన్స్ చేసే పిల్లే. హలో, మన ఆరాధనలో కూడా అలాగే కదా అయిపోయింది. ఎవడు ఆరాధన నడిపెత్తిన ఆడే గొప్పోడు అయిపోయింది. నాయన కాదు, యథార్థ ఆరాధన. అందుకే కదా పరలోకములో జరిగిన ఆరాధనలో దేవదూతలు ఎగిరి ఎగిరి గణపరిచి పెదవులతో దేవునికి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.
అపవిత్రతకు అవకాశం కలిగి తీరేంతటిగా ఉన్న దేవదూతలు, అంటే వాళ్ళు అపవిత్రులు కావచ్చు. ఎవరు? దేవదూతలు అపవిత్రులు కావచ్చు, కానీ అపవిత్రులు కాకుండా ఉండే నిమిత్తం వారు పలికే మాట అంటుంది పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతకు వర్ణించేసరికి నిలబడే చోట్ల నిలబడలేకపోయారు, కూర్చున్న చోట్ల కూర్చోలేకపోయారు. ఉన్నపాటు వారు ఏమైతీరారు? వారికి ఉన్న అవయవముల మూలంగా ఎగురుతూ ఒకరొకరికి చూచుచుంటూ ఒకరొకరికి పలుకుకుంటూ వచ్చి ఇది ఆరాధన. ఒకరొకరికి ఏం చేయాలి? పలుకుతూ ఒకరొకరికి విడుదల కల్పిస్తూ ఒకరొకరిలో పరిశుద్ధత వ్యాపరించి తీరేటట్టుగా ఉన్న ఆరాధన. అందుకే దీనిని ప్రోత్సహించేటట్టుగా పాస్టర్లు సంఘాలు కూడా రెడీ అయిపోయినాయి. అక్కడికి విశ్వాసులు వెళ్ళడానికి కూడా రెడీ. ఏమక్కర్లేదు వాళ్ళకి. నిజమైన ఆరాధన పరలోకం చూడరా నాయన. పరలోకం చూస్తే నువ్వు ఈ రీతి కలిగే మౌనం. అందుకే కదా ప్రకటన గ్రంథంలో మనకి కనబడి పద్మోస్ ద్వీపులో ఏకాంతతలో ఒంటరి వాడిగా ఉన్నప్పుడు కూడా ఆదివారం రోజు వాడి గుర్తొచ్చిన ఆరాధనకి వెళ్ళాలని. పాటలు పాడడానికి ఎవడూ లేదు, వాక్యం వివరించడానికి ఎవడూ లేడు, కానుకలు ఎత్తడానికి ఎవడూ లేదు. నాలుగు పక్కల ఏమి మొదల శబ్దాలు వినిపిస్తున్నాయి, నాలుగు పక్కల గెద్దల శబ్దం వినబడుతున్నాయి, నాలుగు పక్క తిమింగలాల శబ్దం వినిపిస్తున్నాయి, నాలుగు పక్క కెరటాల శబ్దం వినిపిస్తున్నాయి, నాలుగు పక్క గో 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 ఘోర నిశ్శబ్దత. వీటి మధ్యలో కూడా ఈయనకి ఏం గుర్తొచ్చింది? ఇది ఆదివారం అని గుర్తొచ్చింది. ఆ సమయంలో ఆయన ఆదివారం అన్న తలాంపుతో మోకాలు వేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థనతో ప్రారంభించే గడియలోనే ఆయనకి తోడికి తీరడం ఆరాధనకు అర్హుడు అక్కడ దిగి వచ్చి తీరాడు. హల్లెలూయా. ఆరాధనకు దేవునికి గణపరిచే దాంట్లో ఒక ప్రత్యేకత. నువ్వు ఆరాధన చేయడానికి స్టార్ట్ చేయి. ఇంజిన్ స్టార్ట్ అయ్యి వేడెక్కే లోపల ఎవరికి నువ్వు గణప ఆయన దిగి వచ్చి తీరుతాడు, ఆయన ప్రత్యక్షత దిగి వచ్చి తీరుతాడు. అందుకే బైబిల్ చదివించిన మాట, దేవాలయం లోపల నుండి దేవుని యొక్క యాజకుడు బలి అర్పణ యాగన అర్పణలన్నీ అర్పించుకొని వెళ్ళే చర్యలో బయట ఉన్న జనం గట్టి శబ్దముతో దేవునికి కేకలేసి ఆరాధన చేసి గణపరిచే చర్యలో ఏమైతీరిందో తెలుసా? అత్యున్నత దేవుని యొక్క శక్తి అయిన దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఆత్మశక్తి దేవాలయం లోపల ఏమైతీరింది? ఆవరించిపోయి తీరింది. దేవాలయం అంతా నిండడానికి ప్రారంభించింది. దేవాలయంలో పరిచయం చేసిన యాజకుడు మరేం చేయలేకపోయాడు, ఉండలేకపోయాడు. అంత ఘనత ఉంది మహిమకి. మహిమకు అంత ఘనత ఉంది. ఆత్మశక్తి దిగి తీరొచ్చు, దేవుడే స్వయాన దిగి తీరొచ్చు. అలాగే ఈ పగటి వేళ కొన్ని విషయాలకు పరిహారంగా దేవుడే దిగి రావాలి. దేవునికి గణపరిచి తీరగలిగే దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఏమై తీరుతో దిగి రాగలిగి తీరుతారు. హల్లెలూయా. ఎనిమిదోదిగా చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానాన్ని ప్రేమతో ఆశ్రయించుకు తీరాలి. దేవుడు మనకిచ్చిన బోల్డ్ వాగ్దానాలు ఉన్నాయి. అదే కదా కొరింథీ పత్రిక చెప్పుచున్న మాట, దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నా జీవితంలో ఆమేన్ ఆమేన్ అదే రీతిగా జరిగి తీరును గాక. దేవుని యొక్క వాగ్దానాలు ఏమున్నాయో అది దేవుని యొక్క బిడ్డల్లో జరిగి తీరు. ఎప్పుడు నువ్వు దేవుని మీద ప్రేమతో ఆధారపడి తీరినప్పుడు. ఆధారపడితే మాత్రం సరిపోదు, ప్రేమ కూడా ఉండాలి. అర్థం కాలేదు అనుకుంటా. వాగ్దానాలు అందరికీ కావాలి కానీ ప్రేమతో ఆధారం వద్దు. ఏ రీతి కలిగిన ఆధారం వద్దు. నా ఆస్తి మొత్తం కావాలి కానీ నాతో కలిసి ఉండు. ప్రేమకున్న వ్యాఖ్యానం ఏంటిది? ప్రేమ అని చెప్పేది ఏ రీతిది కూడా నీ దగ్గర నుంచి అట్నుంచి ఆశించేది మొత్తం ఇచ్చేటట్టు కూడా. అది నష్టమైనా కష్టమైనా ఏం చేసేటట్టుగా ఇద్దరాలి, ఇచ్చేటట్టుగా పుచ్చుకునేటట్టుగా ఉండాలి. దానికి పరిమితి పెట్టితే దానిని ప్రేమ అనలేదు. అందుకే దేవుని యొక్క ప్రేమ అగాపే బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నది. వాటిలో ఏం లేదు, ఏ రీతి కలిగిన సరిహద్దు లేదు. ఏమైనా పరిమితులు ఉన్నాయి ఏంటంటే ఒక్కసారి ప్రేమించడం ప్రారంభించి తిరిగితే మొత్తం ఆయనదే. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తనకున్న ఏకైక కుమారుని మనకేం చేశారు? ఎలా నమ్మేసి నీకు ఇచ్చాడు కానీ. ఘోర పాపినైన నన్ను నమ్మాడు, ఘోర హంతకుడైన నన్ను నమ్మాడు, ఘోర వ్యభిచారునైన నన్ను నమ్మాడు, ఘోర విగ్రహారాధన నన్ను నమ్మాడు, ఘోర అపవిత్రుడు నన్ను నమ్మాడు, ఘోర నికృష్ట జీవిని నన్ను నమ్మాడు, ఘోర పాపాంధకారంలో ఉన్న నన్ను నమ్మాడు, ఘోర దెయ్యాన్ని నేను నన్ను నమ్మాడు. హలో, ప్రేమ ఉంటే ఎవరినైనా ఏం చేయొచ్చు.
అంతే కదా, భార్యాభర్తలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాడు. భర్త ఇంకో సెటప్ పెట్టుకున్నాడు అనుకో, ప్రేమ ఉన్నోడైతే ఏం చేస్తాడు? రిసీవ్ చేసుకుంటాడు. కారణం ఏంటి? నువ్వు ప్రేమతో ఆయన పొందుకున్నప్పుడు ఈయన ఇంకోటి మేము పొందుతూ ఏడ్చాడు. మన మనసు ఆ ప్రేమను అంగీకరించదు. మేలు మాత్రమే నా భర్త నా పట్ల చేయాలి, ఏం చేయకూడదు. అది ప్రేమ కాదు. సినిమా స్టోరీలో ఉన్నది మీ ఇంట్లో కూడా జరుగుతున్నాను. దాని అర్థం అలా జరగాలని చెప్పట్లేదు. అలా జరిగి వచ్చిన ఆయన క్షమించి మళ్ళీ ఏం చేయగలిగాడు? నీ సొంత భర్తగా, నీ సొంత భార్యగా ఆయన ఏం చేసుకోగలిగాడు? చేర్చుకో. అదే హోసయ్య గ్రంథం ఇంటికి చదవండి, తెలుసుకోగలిగి ఈ గ్రంథాన్ని చదవకుండా ఈ విడాకులన్నీ సెటప్లు అయిపోతున్నాయి సంఘాల లోపల. అర్థం కాలేదు అనుకుంటా. నీ భర్తని ప్రేమించే గడియలో ఏం చెప్పావు? ఏ రోజు వివాహ రోజు చెయ్యట్టేసి నీ కష్టంలో నీ సుఖంలో నీతో చేసినోడు కాదు, దానికి అర్థం చెయ్యలేనోడికి అంతా మార్కెట్టే. ఏది పరిస్థితి ఏమిటి? అంతా మార్కెట్టే. కానీ చేసినోడికి అర్థం లేదు. కష్టమైన, దుఃఖమైన, సుఖమైన, వేదనైనా నన్ను వదిలేసే చర్య వచ్చినా నేను ఆయన నత్తుకుంటా, బలపరుస్తా, తిరిగి తిప్పించుకుంటే ఇది నా ఆస్తి, నా సంపాదన. నేను ప్రేమించి నన్ను దేవుడు ఎలా ప్రేమించి నేను కూడా అదే రీతిగా ఏం చెయ్యాలి? అలాగే ఆశ్రయం వచ్చేది. రెండో సెటప్ పెట్టుకున్నాడు. ఎలా నమ్మేతో మళ్ళీ వెళ్ళాలి, వెళ్తాడు. ఇవాళ తెచ్చుకున్నప్పుడు ఆడేదాన్ని పెద్ద విషయం. అది వెళ్ళకుండా ఉండేందుకు నీ ప్రేమ ద్వారా వాడిని ఏం చేసి తీరాలి? ఏం చేయాలి? ఆయనని నీ లోపలకు నీకు కలిసి ఉండి తీరేటట్టుకుని ఆశ్రయంలోకి తెచ్చి తీరాలి. అందుకే నేను చెప్పి రావడానికున్నా 8వ మాట, ఆశ్రయించడం మాత్రం సరిపోదు. ప్రేమ గల ఆశ్రయముగా ఉండి వాగ్దానం దేవుని దగ్గర నుంచి పొందుకు తీరాలి. హల్లెలూయా. దేవుని మీద ప్రేమతో ఆశ్రయించడానికి ప్రారంభించి తీరగలిగితే నీ సమస్యలు కిందగా చిన్నగాను, నీకున్న వాగ్దానాలు పెద్దగాను కనబడతాయి. అనుకుంటా అబ్రహాముతో దేవుడు చెప్పినమాట, దేవా నాకు సంతానాన్ని ఈ దేవా అని చెప్పినాడు. దేవుడు తనకొక మంచి దర్శనాన్ని చూపించి, నాయన ఆకాశములో ఉన్న నక్షత్రాలు చూడు, రేలు మీద ఉన్న విసకాలు చూడు, నాయన లెక్కెట్టగలవా? నువ్వు అడిగింది ఒక్క సంతానమే కదరా నాయన, నీ పట్ల ఉంచింది వాగ్దానం ఇంత ఎక్కువ భూమి. దీనికోసం నువ్వేం చేయకూడదు, ఇంకో సెటప్ మెయింటైన్ చేయమాట. అర్థం కాలేదు అనుకుంటా. హల్లెలూయా. నక్షత్రాల వల్లే పిల్లలు ఇవ్వడానికి మనుషులకు అసాధ్యం. రిష్క రేణు వల్లే పిల్లలు ఇవ్వడానికి మనుషులకు అసాధ్యం. కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు దానిని ఎన్ని సంవత్సరాలు అయిపోయినా పర్వాలేదు, మాట ఇచ్చేయడం నెరవేర్చే తీరుతాడు. అది ఎప్పుడు, ఎలా, ఎందుకు అది దేవుని విషయం. హల్లెలూయా. అందుకే దేవుని ప్రేమించేది, ఆశ్రయించేది ఏమై ఉండి తీరాలి? వాగ్దానం గట్టిపడేటట్టుగా ఉండి తీరాలి. వాగ్దానం నెరవేరింపై ఉండేటట్టుగా ఉండి తీరాలి. వాగ్దానంలో చలనం జరిగేటట్టుగా ఉండి తీరాలి. వాగ్దానం విడుదలనిపించే. అప్పుడే సమస్యలు ఏమై తీరేది? అందుకే కదా చెప్పిన ఒక మంచి మాట, ఆవగింజంత విశ్వాసం ఉండి తీరగలిగి తీరితే దాని ద్వారా ఏం చెయ్యొచ్చు? ఎంత విస్తారత కొండలైనా ఏం చెయ్యొచ్చు? ఏ జేసీబీ లేకుండా, ఎవడి చేతి సహాయం లేకుండా, ఎవడు దానిని తొయ్యకుండా ఆటోమేటిక్ వెళ్ళి ఎక్కడికి పడతాయి? ఓ లార్డ్. అప్పుడు అందులో ఉన్న వాగ్దానం ఏంటి? విశ్వాసం. విశ్వాసాన్ని దేవుడు ఒక ఆవగింజతో ఏం చేశారు? పోల్చి చెప్పారు. నీ విశ్వాసంలో ఏముండి తీరాలి? అదృశ్యమైనది జరిగి తీరేటట్టుగా ఉన్న ఒక పద్ధతి దాంట్లో ఉండాలి. ఆ రీతిగా నమ్మగలగాలి. ఏ ఆవగింజను తీసుకెళ్ళాడు నాయకెత్తే చాలు, 1 ఇంచి అయిన మట్టి కదిలింది. నీకొక ఆవగింజలో నీకు 1 గింజ కనిపిస్తుంది. నాకు ఒక ఆవగింజలో విపరీతంగా ఎకరాలు ఉన్న తోటలు. నాకు కాదు, దేవుని. నేను కూడా అది నేర్చుకున్నాను, అది నాకని నేను తీసుకున్నాను. నువ్వు ఆ విత్తనం ఎలా వేసావు? ఈ యొక్క విత్తనములో దేవునికి ఏం కనబడుతుంది? ఎకరాలు ఉన్న పొలం కనబడుతుంది. ఓకేనా? 1 విత్తనం వేసినప్పుడు ఒక చెట్టు 1 ఇంచి కదిలింది అనుకో, మట్టిని కదిలిపే కదా మట్టిలో మోసుకొచ్చేది కలపకుండా. ఒక 2 లక్షల కిలోమీటర్ ఎకరం ఈ చెట్లే నాటారు అనుకో, కొండ కదలదా? అంత స్పీడ్ ఉంది దానికి. దేవుని వాగ్దానానికి అంత చలన శక్తి ఉంది. దేవుని యొక్క విశ్వాసానికి ఎంత చలనాత్మకమైన విడుదల ఉంది. అందుకే వాగ్దానములను నా జీవితంలో జరిగి తీరుడు కాక, దేవుడు నాకు ఒక వాగ్దానం చెప్పిన అది జరిగే తీరుతుంది. అది ఆకాశ నక్షత్రములను అబ్రహాముకు
నాకు చెప్పబడి తీరిందంటే అది నాకు వర్తించి తీరేది. నేల మీద ఉన్న రక్కన్న, నేల మీద ఉన్న ఇసుకవలే అది నాకు చెప్పబడి అది నా జీవితంలో జరిగి తీరేది. అందుకే వాగ్దానానికి పవర్ ఉంది. అది తెలిసేదలగా దేవుని మీద ప్రేమించి ఆశ్రయించుకో. హల్లెలూయా. దేవునిని ప్రేమించి వాగ్దానాన్ని పుచ్చుకో. ప్రేమించు. ఎంత ప్రేమించుతున్నావో అంత అధికంగా. ప్రేమ ఉండి తీరితే ఏ పాతాళంలోకి వెళ్ళడానికైనా రెడీ. హల్లెలూయా. యేసయ్యతో మరణించిన గడియలో 2 దొంగలు ఉండేవారు. 2 దొంగలు ఒకడు ఎంచుకున్నాడు. ఏమని? నీ రాజ్యం వచ్చినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సిలువ గడియలో యేసయ్య చెప్పిన ఒక్కొక్క పదాన్ని ఏం చేసుకున్నాడు? గుడి మీద తీసుకున్నాడు. యేసయ్య చెప్పిన ఒక్కొక్క పదాన్ని సిలువ మీద వెళ్ళే వాక్యం వినా మారు మనసు పోతారన్నమాట. చర్చి కాడ వినాలేం పెద్ద విషయం ఏం కాదు. పుట్టుపాత్రలో ఈ రాజ్యంలో కొందరు వాక్యాలు పరిచయం చెప్పారు. పుట్టుపాత్రలో వాక్యం పరిచయం చేయొద్దు, బైబిల్లో వాక్యం ఎవరు నాయన సిలువలోకి వెళ్ళి చూడరా. కొన్ని మూడు కాసులు తిరిగి తయారయ్యారు. బైబిల్ కాలేజీ చదవరు, బైబిల్ చదవరు, ఏ నాయకుల కింద ఉండరు. ఎవరికి ఏదేదో వాక్యం బాబు బైబిల్ చదవరా నాయన. సుమారు 1000 మంది కన్నా ఎక్కువ మంది సైనికులు అక్కడ ఉన్నారు. అంతమంది సైనికుల మధ్య యేసయ్య వాక్యం బోధించాడు ఆయన. అది 7 మాటలుగా నీకు వినిపించింది. నేనే మనలో కూడా 7 మాటలను పెట్టేసుకుని పీడించేస్తున్నాడు. ఓ బాబా 7 మాటల్లో ఎన్ని మర్మాలు ఉన్నాయో. ఒకడికి మారు మనసు పొంది తీరడానికి, ఒకడు కాదు 2 మారు మనసు పొంది తీరడానికి. ఒకటి నిజంగా ఒప్పుకొని ఏ దేవుని సన్నిధికి వెళ్ళి, ఇంకొకటి ఒప్పు ఈయన నిజంగా దేవుని కుమారుడే. 2 ఛాలెంజ్లు. సైనికుల మధ్యలో ఒకరిని పట్టుకున్నారు, దొంగల మధ్య ఒకటి. అంతట్లో ఆగిపోయింది అనుకున్నారా? సమాధి మధ్యలో కూడా దేవుడు మనం మెదడు ఇవేమి ఎలాగో. ఒక వాక్య పరిచయకి సమాధి లోపల ఉన్న సవాలు కూడా చెప్తుంది. దాని అతను సవాల్ సమాధి దగ్గరికి వెళ్ళి పడుకోమని నేను చెప్పను. సమాధి దగ్గరికి వెళ్ళి ప్రవచించు. నీకే విశ్వాసీ లేదా ఎవరు నీ మాట సమాధి దగ్గరికి వెళ్ళి ప్రవచించు. సైన్యం వచ్చి దేవుడు బలపరిచారు, తిరిగి వచ్చి దేవుని విషయం గురించి గట్టిగా చెప్పుకో. నాతో లేరు అనుకుంటా. అందరికీ దేవుని వాగ్దానం కావాలి, కానీ దేవుని ఏం చేయడు. ఆశ్రయించగలిగే ప్రేమ ఉండదు, మోసం చేసే ప్రేమలే. హల్లెలూయా. నాతో ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అలాగైతే వాగ్దానం వర్తించడానికి ప్రారంభించగలిగి తీరితే నీ జీవితంలో ఉన్న విషయాలు ఆటోమేటిక్ గా కనబడకుండా ఇట్లా పోయే ఒక చర్య కనిపించుకు తీరవచ్చు. అందుకే దేవునికి చదివా నా జీవితంలో బైబిల్లో రాయబడిన సకల వాగ్దానాలు నా జీవితంలో జరుగునుగాక. ఇది నాకున్నది, ఇది నా పిల్లల కొరకు, ఇది నా ఆత్మీయత కొరకున్నది, ఇది నా అభిషేకం. నేను పరలోకం చేరడానికి సమస్య వచ్చినప్పుడు వాగ్దానాన్ని గట్టిగా చదివడం మొదలెట్టి. హల్లెలూయా. మానసిక ఒత్తిడి, వేదన, దుఃఖం కలిగేలాంటి శరీర గడ్డ వస్తున్నాయంటే బైబిల్లో సుమారు నాకు తెలిసి 2000 పైన వాగ్దానాలు ఉన్నాయి. ఆ 200 వాగ్దానాలు వాక్య రూపంగానే ఉన్నాయి. కావాలంటే నేను ఎప్పుడైనా మీకు కావాలంటే అది మీకు ఇచ్చేస్తాను. అది మీరు చదువుకొని ఫుల్ 1 నుంచి 100 చదివే లోపల మీ విషయాలన్నీ మారిపోతాయి. హల్లెలూయా. అందుకే వాగ్దానం ఎరిగిన వారిగా కాకండి, వాగ్దానం ఎరిగిన వారిగా ఉండి తీరండి. వాగ్దానాలన్నీ నీ జీవితంలో సఫలీకరణమై తీరుతుంది. అలాగే దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడే. తొమ్మిదోదిగా నెహమ్యా చేసిన మాట ఏంటో తెలుసా? ఆ సమస్యల మధ్య పరిహారం ఇచ్చి తీరే ఆయన తనను ఏం చేసుకున్నాడు తెలుసా? ఆయన దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్న గ్యాప్లు తను తాను ఏం చేసుకున్నా ఫిక్స్ చేసుకున్నాడు. ఓ లార్డ్. దేని మధ్య? దేవునికి మనుషులకు మధ్య నుండి ఒక బ్రిడ్జి కట్టాడు. అర్థం కాలేదు. ఇంకా బ్రిడ్జి ఎలాగా కట్టేది? అయితే అవతల పక్క నుంచి కట్టాలి, లేకపోతే అవతల పక్క నుంచి కట్టాలి.
ఇప్పుడు దేవుని పక్కకి వెళ్ళి నువ్వు కట్టలేవు కదా, ఇటు మనుషుల పక్క నుంచి కట్టలేదు. హల్లెలూయా హల్లెలూయా. దానికి ఇరుకులో ఎవరు దిగాలి? నెహెమ్యా లాంటి దిగాలి. నువ్వు ఇరికింపబడుతున్నది దేనికి? బ్రిడ్జి కట్టి తీరడానికి. ఎవరికి చెప్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అందుకే ఇరుకులో ఎవరు కూడా భాస్కర్ పని పరిచయం మీరు చూడండి. దేవునికి ప్రజలకి ఎన్ని 420 ఫోన్లు చేస్తారు విశ్వాసం. అతి దారుణానికి దారుణం చెందే ఫోన్లు చేస్తారు. అప్పుడు కూడా ఆయన పని ఏంటిది? ఆ గ్యాప్ లో ఉండి బ్రిడ్జి కట్టుకున్నాడు. నువ్వైతే ఎప్పుడు ఆడికి పేక కోసేసి జైలుకి వెళ్ళిపోయి నెహెమ్యా దగ్గర నుంచి నేర్చుకుని ఆయన ఏం చేశాడు? గ్యాప్ మధ్యలో నిలబడి బ్రిడ్జి కట్టాడు. ఆ బ్రిడ్జి కట్టడం వలన ఏమి? ఇటు నుంచి దేవుడు కూడా వారిలో పని చేసి తీరొచ్చు, ఇటు నుంచి ప్రజలు కూడా దేవుని దగ్గరికి అయితే తీరొచ్చు. హలో, అందుకే ఈ ఉపవాస చర్యలని దేనికి? కొన్ని చేపలు కప్పలు అయిపోయాయి. కొన్ని కప్పలు, కొన్ని చేపలు అయిగా ఈ చేపలు అవ్వాలంటే గ్యాప్లు ఎవడో దిగాలి. నాకేమొద్దు, ఓకే బాబు కప్ప నేను చేపగా మార్చి తీరేటట్టుగా గ్యాప్ లో నిలబడి తీరండి. దేవునికి నేను స్తోత్రం చెప్తాను. కనీసం ఇక్కడ 15 మంది అయినా ఉన్నారు కదా, గ్యాప్ లో నిలబడుతున్నాం కదా. కప్పలు రూపాంతరం చెంది ఏమైతే చేపలు. అందుకే నీ ఫ్యామిలీ కోసం గ్యాప్ లో నిలబడు, నీ కుటుంబం కోసం గ్యాప్ లో, నీ ఆర్థికత కోసం గ్యాప్ లో, ఇరుకులో నిలబడు. బ్రిడ్జి కట్టేసుకో. అది నీ ఫ్యామిలీ కొరకు కావచ్చు, నీ ఆస్తి కొరకు కావచ్చు, నీ పిల్లల విషయం కావచ్చు, నీ ధన విషయం కావచ్చు, నీ ఆర్థిక ఏ విషయమైనా పర్వాలేదు. నిన్ను కుటుంబీకులు కూడా ఇరికించేస్తున్నాను, నో ప్రాబ్లం. బ్రిడ్జి కట్టడానికి దేవుడు నేను ఇరికిస్తాను. నీ భర్త నేను ఇరికిస్తాను, నో ప్రాబ్లం. బ్రిడ్జి కట్టడానికే ఒకటే ఆసక్తి, నేను బ్రిడ్జి కట్టే బయటకు వస్తాను. అందుకే కదా పౌలు గారు చెప్పిన క్రీస్తు ప్రేమలో నుండి ఎవరు నన్ను ఆకల, దప్పిక, వేదన, ఖడ్గమా, మరణమా, దొంగల, పనికిరాని విశ్వాసుల, పనికొచ్చే విషయం ఎవడు నన్ను ఏం చేయలేడు. ఈ గ్యాప్ లో నుంచి ఏం పిచ్చి కట్టే దాంట్లో నా ప్రోత్సాహం చూడండి. హల్లెలూయా హల్లెలూయా. మిగతా పిచ్చిలన్నీ కూలిపోవచ్చు కానీ ఈ పిచ్చి కూలకుండా నువ్వు నిలబడితే చాలు. అందుకే పాట రాసినాడు, ఇరుకులో విశాలత. చాలా పాడక్కర్లేదు, పాడుకుంటూ వెళ్ళిపోతే వాక్యపరిచయం ఎట్టు వెళ్ళిపోతాయి. నాయన ఇరుకులో విశాలత రావాలా, నువ్వు ఏదో ఒకటి కట్టాలా. హల్లెలూయా. దానికి నీకు దేవుని మీద ప్రేమ ఉంది, ఆశ్రయం ఉంది, వాగ్దానం ఉంది. ఇంకేం కావాలి? ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఆత్మీకుడిగా జీవితం పాపం నుంచి దూరంగా ఇంకేం కావాలి? పిచ్చి కట్టాలి. మరి 2 ఇటుకల మధ్య ఉంటే నొక్కబడవా, పచ్చక్కైపోవా? నాతో లేరు అనుకో, ఇదో ఇటుకి ఇదొక ఈ మధ్యలో నువ్వు ఇరికెత్తే ఏమవుతుంది? పర్లేదు. అలా నలిగింపబడైనా ఆ నలిగించినోడు అవతలకి వెళ్ళాల్సినోడు ఎక్కడ వెళ్ళిపోయి. అందుకే ఈ ఉపవాస కోడికలో నువ్వు ఒంటరి దానివి కాదు, నువ్వు నలిగిపోయేది కాదు. అందులోంచి నువ్వు ఏదో కట్టుకొని వచ్చి తీరుతున్నావు. ఆ పిచ్చి లోపల నుంచి అందరూ నడిచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క అడుగు వేసేటప్పుడు దానిలో వేదన పడినాడు చర్య గుర్తుకు రాదు. కానీ పిచ్చికి అవతలకి వెళ్ళి కనీసం దేవునికి థ్యాంక్ యూ చెప్తాడు. గ్యాప్లో నిలబడు. హలో, గ్యాప్ లో నిలబడు. నీ అత్తగారిని మాట వినట్లేదా? ఆమె కూడా గ్యాప్ లో నిలబడు, నో ప్రాబ్లం. పిచ్చి కట్టవా, వినిపించుకోలేని అత్తగారు నిలబడతాయి. హల్లెలూయా. యాకోబు గురించి చక్కగా బైబిల్ సెలవిచ్చిన మాట, తన సహోదరుడైన ఏశావును కలవడానికి వెళ్లే ముందు యాకోబుని దేవుడు బలపరచక మునిపే దేవుడు ఎవరిని అరెస్ట్ చేశారు? ఏశావుని అరెస్ట్ చేశారు. నాయనా నువ్వు కీడైనా మంచి అయినా ఒక్క మాట కూడా
సారీ అబ్రహాం కాదు, ఏసావుకి యాకోబు మీద ఏ రీతి కలిగిన ఏం చేయొద్దు. అది ఆ మనోడు కత్తు కూడా రెడీ చేసుకొని కూర్చున్నాడు. ఆ తమ్ముడు పేకన ఏం చేస్తాను, మండిము పేకన మొత్తం నరిగేసి 2 పక్కలు చేసేస్తానన్న ఉద్దేశంతో కూర్చున్నాడు. కానీ దేవుడు ఆయన దగ్గర, నాయన నువ్వు అలా పని చేయదు, నీకు కత్తి నువ్వు ఇంటికాడ పెట్టేసుకో అని కలపడానికి వెళ్ళాడు. మంచి బుద్ధిమంతుడిగా వెళ్ళి పలుకో, పెంచులోడి వాళ్ళకి అవుగులించుకో, శుభ్రంగా పిచ్చి రెడీ అయిపోతే దరిద్రమైన దరిద్రం కూడా మంచుడైపోతుంది. అదే కదా తప్పిపోయిన కుమారుడు ఉన్న కథ. ఆ నాయనకి బట్టి దేవునికి స్తోత్రం. పిచ్చి కట్టాడు ఈ కొడుకుని ఆ కొడుకుని ఏం చేయడానికి, కలపడానికి నానా ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. ఆ కథల్లో నలగపోయేవాడు ఇంకెవడు కాదు, తండ్రి. చిన్న కొడుకేమో 10 సార్లలో ఉన్నాడు, అదే నోరుకుళ్ళే గోడ దూకేసి వచ్చేసాడు నీకు. కానీ నాన్న మాత్రం ఇరువురును ఏం చేసుకున్నాడు, ఒకే ఇంట్లో కలిపి తీరడానికి ఉన్న బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నెహెమ్యా పరిస్థితులు గల వార్తలు వినడానికి ఉన్న కారణం ఏంటో, బ్రిడ్జి కట్టడానికి వీడి వల్లే జరిగేది. నెహెమ్యా లాంటి వాడు ప్రార్థనా పరుడు ఉంటేనే బ్రిడ్జి కట్టబడుతుంది. నెహెమ్యా లాంటి అభిషక్తులు ఉంటేనే బ్రిడ్జి కట్టబడితే, నెహెమ్యా లాంటి దేవుడిని పిలిచేవాడు ఉంటేనే. అలాగైతే ఈ పగటిలో నీ ద్వారానే జరిగింది. మోసేలా డైలాగులు, నేను నట్టోడిని టుట్టోడిని మోటు నువ్వే కావాలరా. నత్తి మంచిదే, తెలుసు. హడావిడిగా పటపట మనం బుల్లెట్లు కొట్టినట్టు తిట్టకుండా ఉండడానికి, అంతే కదా. మొన్న ఒకటితో మాట్లాడినాను, అయ్యో మాటలు టపటపడ వచ్చాను. ఓ పని చేయి, గుడ్డ లోపల పెట్టేసుకో, లేకపోతే చింగం నోట్లో పెట్టుకో. ఇది కొరుకుతున్నప్పుడు కొద్ది ఏం కాదు, మాట్లాడలేదు. నేను భోజనం చేసిన ఒక 5 రైగర్ నాలుగు కొరికేస్తున్నాను, మాటలు తగ్గించండి. మోసే అంతా నన్ను మోసలే వేరే ఒకటి ఏం చేసి నువ్వే కావాలి. వీటిని నెరవేర్చుకుతున్న గ్యాప్ లో నువ్వే నిలబడగలిగావు. ఈ ప్రజలంతా సనుకులాడే సరియలో మోసే దేవునితో ఒక ప్రశ్న, దేవా వీళ్ళందరూ నేను కన్నానా? ఆ గ్యాప్ లో ఉండి మాట్లాడగలిగేది మోసే మాత్రమే. హల్లెలూయా. అందుకే కదా ఎహెజ్కేలు గ్రంథంలో 22 అధ్యాయం 30 వచనం చెప్తున్న ఒక మాట, ఎహెజ్కేలు అడుగుతున్న మాట, ఈ గ్యాప్ మధ్యలో నిలబడడానికి ఎవరున్నారు? ఎహెజ్కేలు చెప్పిన మాట, నేనున్నాను, నేనే ఆ గ్యాప్ లో ఏం చేసి తీరుతాను, నిలబడి తీరుతాను. ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి సమరూపిగా ఏక మనసుగా కలిసి వచ్చి తీరడానికి అవకాశంగా నేను వారి తీరుతాను. సంఘం నలగబడి తీరాలి. దేని వలన నలగబడి తీరాలి? సమస్యల వలన, ఎదిరింపుల వలన. సువార్తకి వెళ్ళినప్పుడు చెడుతారు, కొడతారు, వెళ్ళాలి. మరి నువ్వు ఇంటికాడ దిష్టి బొమ్మలా కూకుంటే ఏమవుతుంది? నలగబడాలంటే వీధిలోకి వెళ్ళాలా? వీధిలో నలగబడితేనే వీధిలో విడుదల జరిగేది. ఇంటికాడ నలగబడితే ఇంట్లో విడుదల జరిగేది. హల్లెలూయా. అందుకే ఇప్పుడు కూడా కొందరికి ఏ భారం రాలేదు, సువార్త భారం రాలేదు. ఏ భారం రాలేదు. కారణం ఏంటి? ఈ స్వార్థకి వెళ్ళలేని ప్రాబ్లం ఏంటి తెలుసా? వీడు ఈజీగా స్వార్థ పొందాడు. ఈజీగా ఏం కష్టపడకుండా, ఏ ప్రయాసపడదు, గలీజు జబ్బు ఒకటి వచ్చేసి అది బాగైపోయింది. అంతవరకు వాడి సెటప్ అయిపోయింది. అర్థం కాలేదు. అతి తీవ్రంగా దేవుని దగ్గరికి వచ్చినాడు ఎవరో తెలుసా? పౌలు. ఏం చేస్తూ ఉండేవాడు? సంఘాన్ని, దేవుని బిడ్డల్ని, పాస్టర్ని ఏం చేసేవాడు? హింసించడం అంటే మామూలు హింసన. ఎంత హింసించాలో అంత క్రూరంగా ఏం చేసేవాడు. అందుకే ఆయన ఆత్మీయత కూడా అంత క్రూరంగా రాత్రి పేక కోయడానికి కత్తి రెడీ చెప్పి అది వినేటప్పుడు కూడా నేను పానాత్మన్యం అయిపోయడానికి రెడీగా ఉన్నాను. అతను రూమ్లో నిన్న అరెస్ట్ చేసి కత్తుల తల్లి నన్ను బతికించుదేవా, రక్తం చేయి, సిలువ రక్తం చేయి, రక్తం చేయి, సిలువ రక్తం. ఎన్ని రక్తాలు, నీ రక్తమే పానాత్మం అయిపోయాడన్న. హల్లెలూయా. లోకములో ఉన్న అధికాంశం సువార్థికుల వేదన ద్వారా సువార్తను పుచ్చుకున్నారు కాబట్టి, సులువుగా పుచ్చుకున్నాడు ఎప్పుడు సులువుగానే.
వాడికి ఏ రీతి కలిగిన వేదన ఉండదు, బరువు ఉండదు, బాధ్యత ఉండదు, ఏమి ఉండదు. సింపుల్గా. దాని అర్థం సింపుల్గా కూడా దేవునికి నమ్ముకోవచ్చు, కానీ అది వ్యక్తిత్వం లేని నమ్మకాలు. దానివల్ల నన్ను నీవేం చెయ్యలేవు, సమస్యల మధ్య నిలబడు. అందుకే కదా సంఘం వదిలేయాలి, ఈ దేవుడు నాకు వద్దు, చర్చి వద్దు, పేదలు సెటప్లన్నీ వచ్చేసి. హల్లెలూయా. అందుకే నేను చెప్పొచ్చిన మాట, గ్యాప్ మధ్యలో నిలబడడానికి ఈ రోజుల్లో దేవుని యొక్క బిడ్డలు ఏమై తీరాలి, తయారై తీరాలి. అలాగైతే కొందరు కూడా ఏమై తీరొచ్చు, దేవునికి దగ్గర చేరి తీరేంతటిగా. యేసయ్య శిలువలో మరణించిన గడియలో గ్యాప్లో నిలబడి తీరారు. ఆకాశానికి భూమికి మధ్యలో నిలబడి సకల మానవులకు విడుదలిచ్చి తీరేంతటిగా తన మరణం కూడా ఒక పరిచర్య వేదిక. ఈ రెవల్యూషన్ అని ఎప్పుడు నెత్తికెక్కుతాయో విశ్వాసం. చనిపోతున్న గడియలో కూడా సువార్త చెప్పి ఇది గ్యాప్లో ఉండడం అంటే అద్భుతమైన తెలుసా. ఆ సువార్తలో ఇరువురు దేవునికి ఏం చేసుకున్నారు, నమ్ముకున్నారు. మూడోదిగా సమాధిలో ఉన్న భక్తులు కూడా లెగిచి వారు కూడా వారి బంధువుల దగ్గరికి ఏం చేసి తీరారు, వర్తమానం. ఏమని వర్తమానం చెప్పారు? చచ్చిపోయిన సవాలు లెగిచి ఏ వర్తమానం చెప్పి ఉంటుంది? సువార్త చెప్పిన సవాలు అయి ఉంటారు. ఈ గలీజీ సవాలు అయితే ఏం వేయదు. అది సువార్థికులు అయ్యాడు. ఏం చెప్తారు? నాయన ఒకప్పుడు మేము ప్రకటించం కదా, నరకము ఉంది, పరలోకము ఉంది, దేవుడు ఉన్నవాడు అనువాడు. మమ్మల్ని ఈరోజు రప్పించింది ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు ప్రకటించిన వాక్యపత్ర వేస్ట్ కాదురా, ఇప్పుడు కూడా అక్కడ ప్రజలు ఉన్నారా, వెళ్ళే అవకాశం. ఈ సువార్తకి వెళ్ళలేనాడు ఎక్కించొచ్చినా కూడా ఏం చేయదు, అర్థం కాదు. బిల్లీ గ్రహాం గారు లోకంలో అధికంగా సువార్త చేసిన దేవుని సేవకుడు. మన నాగాలాండ్కి వచ్చాడు. ఎక్కడ? నాగాలాండ్. మొత్తం దేవుని పెట్టలే, 90% దేవుని మంది పెట్టలే. అక్కడ మీటింగ్ జరిగినప్పుడు సౌండ్ సిస్టమ్లు లేవు, మైకీలు లేవు. ఏం చేశాడు తెలుసా? 100 పంక్తి కింద మనుషులు నిలబెట్టాడు. ఎంత? 100 పంక్తిలో మనుషులు కూర్చోబెట్టి ఒక్కొక్క 100 మందికి ఒక్కొక్క మనిషిని నిలబెట్టాడు. ఈ పాస్టర్ గారు ఇక్కడి నుంచి వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళ భాషలో అది తర్జుమా అయింది. ఆ తర్జుమా అయినది మొదటి 100 మందిలో ఆ 101వ వాడు విన్నాడు, ఆడు అట్టించడు. అలాగా ఎంతమంది జనం ఉన్నారో అంత విస్తారత వరకు వాక్యం ఏం చేశారు. ఆ ఐక్యత చూడండి. ఎక్కడ ఇప్పుడున్న కాలంలో డబ్బులు ఇస్తారా? ట్రాన్స్లేషన్ చేస్తాను, డబ్బులు ఇస్తారా? పేదలకు వస్తాను, బియ్యం ఇస్తారా? సెటప్ ఎలా మారిపోయింది చూడండి. వాక్యం వినడానికి మీరు ఇంత తీవ్రత పొంది ఎంతకైనా ఉండరు. ఏడు నుంచి ఏడు రావడానికే బలుపు ఎక్కువ, ఇంక ఏడు నుంచి ఇంకోలేదు. హలో, మోహన్ గారు కూడా సాక్షి. మనం ఎంతగా 4,000 రూపాయలు ఖర్చు పెట్టేసుకొని అతి పొద్దున లెగిచి ఎక్కడికి వెళ్ళాం వాక్యం వినడానికి. అప్పటికి 10 గంటలకు వాక్యం స్టార్ట్ అయ్యేది. 10కి ముందే మేము అక్కడ ఏమైతున్నాం, హాజరైపోయి అక్కడ కూర్చున్నాం. వాక్య పరిచర్య అని అయ్యేసరికి రాత్రి 9-10 అయిపోయింది. మళ్ళీ అక్కడ ఏం తినకుండా ఇంటికాడికి వచ్చి తిన్నాం మేము. అంత ప్రయాసపడి అంత దూరం వెళ్ళడానికి కారణం వాక్యానికి కదువేటి. కారణం ఏంటిది? వాక్యం చంపడానికి ఒక మంచి అభిషక్తుడు వచ్చినప్పుడు ఆ వాక్యం విని తీరడానికి ఎంత ఖరీదు తెచ్చుకో. అసలు నిద్రపోలేదు, కష్టపడి నేను తినలేదు. 4,000 రూపాయలు ఖర్చు పెట్టి సిట్ నుంచి అట్టెళ్ళి ఇంటికి తిరిగి వచ్చి రాత్రి సుమారు 2 గంటలు కూర్చొని భోజనం చేసాం. రాత్రి మొత్తం అయితే ఎక్కడైనా ఒక హోటల్ ఒక్క హోటల్ మనకి దొరకలేదు. ఆ ప్రయాసం మధ్యలో విన్న వాక్య పరిచయం ఉంది కదా, మా అంతరాత్మలో ఏ రీతి కలిగిన విడుదలిచ్చి తీరిందంటే దానికంట ఖరీదు ఉంది. అందుకే వాక్యానికి పెద్ద ఖరీదు లేకుండా పోయేది వాక్య పరిచర్యకి. అందుకే కదా డుకో నిద్రపోయేది. ఎక్కడ? చర్చి కాడే. మరి అలాంటప్పుడు దిండో రెడీ చేసి అయితే నేను పడుకుంటున్నాను, అది పద్ధతి. ఎవరేమన్నా అంటారా? ఎలా పడుకున్న దానికి నాటకం అంటారు. అయితే నాకు నిద్ర నేను పడుకునిపో, నో ప్రాబ్లం. దాంట్లో విషయం నీ కూకొని నిద్రపడి కారణం ఏంటిది? వాక్యం చెప్పే మేము ఎప్పుడే నిద్రపోయి చూసారా? వాక్యం చెప్పుతూ నేను నిద్రపోతే ఎలా ఉండవు. నా మాట నేను ముగించాలని కోరుచున్నాను. ప్రయాసముతో కష్టపడిన వాడు ప్రయాసముతోనే విత్తనం ఎదుగుతాడు. కోత కోసేది కూడా ఆనందముతోనే మార్పుతుంది.
అందుకే దేవుని బిడ్డలు సువార్త కోసం గ్యాప్లో నిలబడాలి, ఆత్మల కోసం గ్యాప్లో నిలబడాలి, పరలోకం కొరకు గ్యాప్లో నిలబడి తీరాలి. యేసయ్య చేసినట్లుగా మనం కూడా మారి ఎప్పుడు వాక్యం వినేవారు కాదు, వాక్యం ప్రకటించేవారు కాదు. గ్యాప్లో నిలబడితే నెక్స్ట్ నీ పని ఏంటో తెలుసా? వాక్యం బోధించడమే. గ్యాప్లో నిలబడిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది? బోధిస్తే కనీసం సవాలైనా లేగాలి. హల్లెలూయా. సవాలు లెగిచి వారి వారి సాక్ష్యం చెప్పి నేను చచ్చిన మృతునని, నేను చచ్చిన సమాని, కంపు కొట్టిన సమాని, మార్పు వచ్చి తీరిందని సాక్ష్యం చెప్పి తీరగలిగేటట్టుగా గ్యాప్లో దేవుని బిడ్డలు నిలబడాలి. అందుకే నా మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, నెహెమ్యా అలాగే ఈ రోజుల్లో తయారవుదాం. అలాగైతే దేవుడు మన కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక.